సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తిరుపతి తాతయ్యగుంటలో టీటీడీ చైర్మన్ భూమనతో కలిసి వైసీపీ అభ్యర్థి అభినయ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గంగమ్మ ఆలయంలో పూజల అనంతరం పలు వార్డుల్లో ఇంటింటికి ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. రోజువారీ ప్రచారాన్ని ప్రారంభించింది. తిరుపతిలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అలానే రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాల కలయికతో తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున విజయావకాశాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నాను. ప్రజల్లో పార్టీ పట్ల మంచి స్పందన ఉంది. ఇదే రీతిన ప్రచారాన్ని ఎన్నికల వరకు కొనసాగించి ఖచ్చితంగా బలమైనటువంటి మెజారిటీతో రోజువారీ ప్రచారాన్ని ప్రారంభించింది. తిరుపతిలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అలానే రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాల కలయికతో తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున విజయావకాశాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నాను. ప్రజల్లో పార్టీ పట్ల మంచి స్పందన ఉంది. ఇదే రీతిన ప్రచారాన్ని ఎన్నికల వరకు కొనసాగించి ఖచ్చితంగా బలమైనటువంటి మెజారిటీతో